సుధాకర్ వీల్ చైర్‌లో కూర్చొని కౌశికి కొడుకుని ఎత్తుకొని ఉంటే, యువరాజ్, కేదార్, నిషి అందరూ కూడా బొమ్మలు చూపిస్తూ ఆ పిల్లాడిని ఆడిస్తూ ఉంటారు. కౌశికి తదేకంగా చూస్తూ ఉంటుంది. "ఏమైంది వదిన? ఎందుకలా చూస్తున్నారు?" అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. కౌశికి ఆనంద బాష్పాల్ని కారుస్తూ, "ఇన్నాళ్ళు బిజినెస్ చేసుకుంటూ, ఈ కుటుంబాన్ని చూసుకుంటూ వస్తున్నాను. నేనెక్కడ ఫ్యామిలీకి దూరం అయిపోతానోనని చాలా భయమేస్తూ ఉండేది. ఈరోజు నా కొడుకుకి ఇంత ప్రేమ అందిస్తున్నారు. నా కొడుకుని ఇంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే, మన మధ్య మనస్పర్ధలు ఇప్పుడే కాదు, ఎప్పటికీ రావు. మన కుటుంబాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. మనమంతా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మనల్ని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు. నాకు అర్థమవుతుంది జగదాత్రి. మనము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాము" అని కౌశికి చెప్తుంటే, అప్పుడే కౌశికి వాళ్ళ అత్తయ్య అడుగు లోపల పెడుతూ ఉంటుంది. ఆవిడ చేతిలో ఒక బ్యాగు కూడా ఉంటుంది. బ్యాగుతో సహా ఆవిడ అడుగు లోపల పెడుతూ ఉండటంతో, "అక్క, అత్తయ్య గారు వస్తున్నారు" అని కేదార్ చెప్తారు. ఇంట్లో ఉన్న సమస్యలు సరిపోవంటూ ఇప్పుడు ఈ ఆదిలక్ష్మి ఇప్పుడు ఇలా మన ఇంటికి వస్తుంది. ఏంటత్తయ్య అని నిషి టెన్షన్ పడుతూ వైజయంతితో చెప్తూ ఉంటే, "అదే అమ్మీ, ఇప్పుడు ఈవిడ బ్యాగుతో సహా ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు" అని వైజయంతి అంటుంది. అలా ఆదిలక్ష్మి బ్యాగ్ పట్టుకొని లోపలికి వస్తూ ఉండటంతో ధాత్రి, కౌశికి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.